నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అబద్ధాలను ప్రజలు నమ్మరని, అధికారం కోల్పోయి కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చెప్పినట్లుగా పంపింగ్ చేస్తే భద్రాచలం గుడితో పాటు ఊరు కూడా ప్రమాదంలో పడుతుందన్నారు ఉత్తమ్. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉన్నత అధికారులతో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. కమిషన్ల కోసం బీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టిందని విమర్శించారు. 30,000 కోట్ల వ్యయాన్ని 1,00,000 కోట్లకు పెంచారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలాగా తాము అబద్ధాలు చెప్పమని, తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే గ్రావిటీ ఎక్కువగా ఉండేదని పేర్కొన్నారు. కాళేశ్వరం నాసి రకంగా కట్టారన్న ఉత్తమ్ ఈ 5 ఏళ్లలో తాము చిత్తశుద్ధితో ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ప్రాణహితను అట్టకెక్కించి కాళేశ్వరం కట్టారని, ప్రాజెక్టు పనులు సకాలంలో జరగాలని ఉత్తమ్ సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే 6.5 లక్షల కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వబోతున్నట్లు చెప్పారు ఉత్తమ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్ గా ఇప్పటి నుంచి 1 ఇయర్ లోపల మరి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఇప్పుడు నీరు పారని పొలాలకి నీరు అందించే ప్రక్రియ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టారని ఇప్పటి నుంచి 1 ఇయర్ లో కొత్తగా 6.5 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వబోతున్నాం. మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందరూ క్యాబినెట్ మంత్రులను కలిసి ప్రతి సంవత్సరం 6 నుంచి 6.5 లక్షలు కొత్త ఆయకట్టు సృష్టించాలనే విధంగా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ వే ఫార్వర్డ్ ఉంటుందని చెప్పి మేము నిర్ణయించుకుని ఆ విధంగా ఈరోజు నేను టార్గెట్స్, మంత్ వైజ్ యాక్టివిటీ ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి నేను, సెక్రటరీ గారు, రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు అందరితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి పని పురోగతి విషయంలో ఎక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయనే విషయం కూడా